వైన్స్ అప్లికేషన్ ఫీజు 3,00,000. పోయినసారితో పోలిస్తే 1,00,000 పెంచిన సర్కార్. కొత్త ఎక్సైజ్ పాలసీ గెజిట్ రిలీజ్. త్వరలో నోటిఫికేషన్. దరఖాస్తుల ద్వారా 5,000 కోట్ల ఆదాయం టార్గెట్. రిజర్వేషన్లు, లైసెన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం. 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే. పీఎం, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఇదే రూల్. 3 కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాల ఎంపీలు. బిల్లు కాపీని చించి అమిత్ షాపై విసిరిన సభ్యులు. 2034 కల్లా నయా హైదరాబాద్. ప్రపంచమంతా నగరం వైపు చూసేలా తీర్చిదిద్దుతాం. సీఎం రేవంత్. ఎమ్మెల్యేగా పోటీకి 21 ఏళ్లు చాలు. రాహుల్ను ప్రధాని చేసుకొని చట్టాన్ని సవరించుకుందాం. సీఎం. రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి. దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహానేత అని వెల్లడి. రాజీవ్ జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం. కేబీహెచ్పీలో ఎకరం 70 కోట్లు. 7.8 ఎకరాలను 547 కోట్లకు కొన్న గోద్రేజ్ ప్రాపర్టీస్. రాజీవ్ స్వగృహ టవర్ల అమ్మకంతో 70 కోట్ల ఆదాయం. కంచాయిలయ్యను పెట్టొచ్చు కదా. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు కేటీఆర్. సీఎం రేవంత్. నిలిపిన అభ్యర్థికి సపోర్ట్ చెయ్యం. 2 లక్షల టన్నుల యూరియా ఇచ్చేటోళ్లకు మద్దతు ఇస్తామని వెల్లడి. మేడారం జాతరకు 150 కోట్లు. శాశ్వత పనుల కోసం నిధులు మంజూరు. ఆదివాసీ ప్రజా సంఘాల హర్షం. ఢిల్లీ సీఎంపై దాడి. చెంపదెబ్బ కొట్టి జుట్టు పట్టి లాగిన వ్యక్తి. రేఖా గుప్తా చేయి, భుజం, తలకు గాయాలు. ఆసుపత్రిలో అడ్మిట్. అగ్ని-5 మిసైల్ పరీక్ష సక్సెస్. రాధాకృష్ణన్ నామినేషన్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. 850 కోట్ల ఫ్రాడ్. ఏఐ టూల్స్ వాడి నకిలీ వెబ్సైట్, స్టాక్ మార్కెట్ ఫేక్ ప్రిడిక్షన్ పేరుతో అనేక మందిని నమ్మించి 850 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసిన ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రశ్నార్థకంగా ఓటు హక్కు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ సంస్థగా పనిచేయడం లేదు. బీజేపీని గద్దెదింపేందుకు ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి. సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్. గత సర్కారులో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయలు స్వాహా. ట్రీట్మెంట్ చేయకుండా నిధులు మళ్లించుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు, దళారులు. సిబిఐకి చిక్కిన ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్. హోటల్ యజమాని నుంచి 60,000. నమస్తే తెలంగాణ. బ్లాక్ మార్కెట్ దందా. 266 ఉన్న యూరియా బస్తా 400కు విక్రయం. బస్తాపై 134 అదనంగా వ్యాపారుల వసూలు. తాళం తెరిచి ఎరువుల చోరీ. తాడిచెర్ల పిఏసిఎస్లో 50 బస్తాలు మాయం. కాంగ్రెస్ వాళ్ళే దళారులు. నల్ల బజారుకు తరలిస్తున్నది వాళ్లే. కేటీఆర్. రాష్ట్రంలో రైతుల కోసం ఢిల్లీపైనే సీఎం ధ్యాస. 52వసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి. మేడిగడ్డను ముంచే కుట్ర. గౌడన్నకు కాంగ్రెస్ అన్యాయం. మద్యం దుకాణాల్లో 25% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ. కానీ 15%తోనే సరిపెట్టిన సర్కార్. గుట్టుగా ఎక్సైజ్ పాలసీ గైడ్ లైన్స్. ఈ నెల 14న ఉత్తర్వులు జారీ. 2 ఏళ్లకే మద్యం పాలసీ. దరఖాస్తు ధర 3 లక్షలకు పెంపు. 6 స్లాబుల్లో లైసెన్సులు. సాదా బైనామాల క్రమబద్ధీకరణపై స్టే రద్దు చేయండి. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్. 30 రోజులు కస్టడీలో ఉంటే ఉద్వాసన. ప్రధాని, మంత్రులకు వర్తింపు. ఆపరేటర్ల కేబుల్ వార్. ప్రభుత్వం వైర్ల కత్తిరింపుపై వెల్లువెత్తిన నిరసనలు. ఎస్వీడీసీఎల్ కార్యాలయం యందు ఆపరేటర్ల ధర్నా. ఇంటర్ బోర్డును ఎత్తేయండి. పాఠశాల విద్యలో విలీనం చేయండి. నర్సరీ నుండి ఇంటర్ వరకు ఒకే విద్యా విధానం. తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సిద్ధం. వారంలో సర్కారుకు సమర్పించే ఛాన్స్. 50% సబ్జెక్టులు పాస్ అయితేనే రియంబర్స్మెంట్. 75% హాజరు నిబంధన పక్కాగా అమలు. విద్యార్థులందరికీ ఎఫ్ఆర్ఎస్ హాజరు. వీటి ఆధారంగా ఫీజు రియంబర్స్మెంట్. ఫీజుల భారం తప్పించుకునేందుకు ఉద్వాసనపై ఉద్రిక్తత. నేరాభియోగాలున్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్లులు. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం. సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరు. గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు. 2వసారి వచ్చిన బిల్లును రాష్ట్రపతి పంపే వీలు లేదు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ సీఎంపై దాడి. ఫిర్యాదుదారు ముసుగులో వచ్చి చెంపదెబ్బ. రేఖా గుప్తాకు గాయాలు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు రాష్ట్రానికి శత్రువులే. ప్రపంచ వేదికగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దాలి. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఎకరారు 70 కోట్లు. కేబిహెచ్పిలో భూములకు ఈ వేలంలో భారీ ధర 7 ఎకరాల 33 గుంటలు 547 కోట్లు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం దరఖాస్తు రుసుము 3 లక్షలు. ఉపరాష్ట్రపతి న్యాయమూర్తి లాంటి వారే, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. యూరియా ఇచ్చిన పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు, కేటీఆర్ వెల్లడి. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి లౌకిక పార్టీల మద్దతు ఇవ్వాలి. సిపిఐ రాష్ట్రం మహాసభల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా.